सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం మానవీయ విలువలు 2వ క్లాస్లో ఉన్నాం. భగవద్గీత 13వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణ పరమాత్మను 6 అంశాల గురించి అడిగాడు. అందులో ఒక అంశం జ్ఞానం అంటే ఏమిటి. జ్ఞానం అంటే మామూలుగా ఏదైనా ఒక వస్తువుకు సంబంధించిన జ్ఞానం. వేదాంత పరంగా చూస్తే జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం. కానీ ఇక్కడ జ్ఞానం అంటే సద్గుణాలు. 8 నుంచి 12వ శ్లోకాల్లో అటువంటి 20 విలువలను పేర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. 8వ శ్లోకం చూద్దాం. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఇందులో 9 విలువలను పేర్కొన్నాడు. అవి అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహం. అందులో అమానిత్వం అంత ముందు చూసాం. ఇవాళ అదంబిత్వం, అహింస, ఆర్జవం గురించి చూద్దాం. కృష్ణ పరమాత్మ విలువలను జ్ఞానం అని ఎందుకన్నాడో వివరిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఈ విలువలను పెంపొందించుకుంటే జ్ఞానం పొందటం చాలా సులభం అవుతుంది. ఈ విలువలు జ్ఞానాన్ని పెంపొందిస్తాయి కాబట్టి వాటిని జ్ఞానం అన్నాడు. జ్ఞాన కారణత్వాత్ జ్ఞానం ఇది ఉచ్యతే. ఈ విలువలను పెంపొందించుకుంటే మనసు సంసిద్ధమై జ్ఞానయోగ్యత ప్రాప్తిని కలగజేస్తుంది. అంటే విలువలు లేకపోతే జ్ఞానానికి అయోగ్యులం అవుతాము. అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం అన్నారు పెద్దలు. అంటే జీర్ణించుకోని విద్య కూడా మనకి విషంతో సమానం అవుతుంది. ఆ విద్యను జీర్ణించుకోవాలి అంటే మనకి విలువలు ఉండాలి. ఇప్పుడు అదంబిత్వం గురించి చూద్దాం. అమానిత్వం విలువ చూసినప్పుడు మానిత్వం అంటే ఏమన్నాం, గర్వం చూపించటం అన్నాం. అక్కడ గర్వం చూపించిన కనీసం అతను సాధించిన కొన్ని విజయాలు ఉంటాయి, అంటే కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కానీ దంభం చూపించే వ్యక్తికి తనకంటూ చెప్పుకునే మంచి లక్షణం ఏమీ ఉండదు. లేనిదాన్ని ఉన్నట్టుగా అతను చూపిస్తాడు. సో ఈ అదంబిత్వంలో 4 అంశాలను చూద్దాం. అవి అదంబిత్వం అంటే ఏమిటి, ఈ దంభిత్వం ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, దంభిత్వం ఎందుకు ప్రదర్శిస్తాడు, దంభిత్వం ఎందుకు ఉండకూడదు. ముందుది అదంభిత్వం అంటే ఏమిటి. దంభం అంటే లేనివి ఉన్నట్టుగా చూపించడం. వేష భాషల్లో ఆర్భాటం ఉంటుంది. అక్కడ అతని నిజంగా ఏమీ గొప్పతనం లేదు, కానీ ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. వ్యక్త మానిత్వం దంభిత్వం, అవ్యక్త దంభిత్వం మానిత్వం అంటారు. తనని నలుగురు వెనక్కి తిరిగి చూడాలి అనే కోరిక ఉంటుంది. ఇలాంటి కోరికను ఎన్కాష్ చేసుకోవడానికి వచ్చినవే అనేక బ్యూటీ పార్లర్స్. లేని అందాన్ని ఉన్నట్టుగా చూపించడానికి వాళ్ళు చాలా ఆర్భాటం చేస్తూ ఉంటారు. ఈ దంభిత్వం ఉన్న వ్యక్తి తనకి డబ్బు లేకపోయినా డబ్బులో మునిగి తేలుతున్నట్టుగా చూపిస్తాడు. అసలు ఏమీ రాయకపోయినా ఎన్నో కథలు కవితలు అల్లేసినట్టుగా హడావిడి చేస్తాడు. అందుకని ఒక భాష్యకారుడు దంభిత్వాన్ని ఇలా నిర్వచించారు. వేష భాషా భూషాదిభిః స్వమహత్వ ప్రకటనం. అంటే వేషంలో, భాషలో, భూష అంటే అలంకారంలో అతను స్వమహత్వ ప్రకటనం చేస్తాడు. తనకున్న గొప్పదనాన్ని ప్రకటితం చేస్తాడు. ఉన్న గొప్పదనం అంటే అది నిజంగా ఉండదని చూసాం, ఉన్నట్టుగా ప్రకటితం చేస్తాడు. ఇది
దంభిత్వం అంటే ఏమిటి, అదంభిత్వం అంటే ఏమిటి అంటే ఇవి లేకపోవటం. ఇప్పుడు రెండవ అంశం చూద్దాం. దంభిత్వం ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? ఇలాంటి వాళ్ళని మనం తేలిగ్గా గుర్తుపట్టొచ్చు. ఏదైనా ఒక ఫంక్షన్‌కి వెళ్ళండి, హడావుడిగా ఒకళ్ళు ఇటు అటు తిరిగేస్తూ ఉంటారు. ఒక పెద్ద బహిరంగ సభలో ఒకతను హడావిడిగా వచ్చేసి హలో 1, 2, 3 మైక్ టెస్టింగ్ అనేసి టెస్ట్ చేసేసి వెళ్ళిపోతాడు. అబ్బా, ఇతను ఎవరో చాలా ముఖ్య వ్యక్తిలాగా ఉన్నాడు, ప్రతి చిన్న పని తనే స్వయంగా చూస్తున్నాడు అని మనం చాలా మురిసిపోతాం. కానీ అసలు విషయం ఏంటి, అతనికి ఆ ఫంక్షన్‌కి ఏమీ సంబంధం లేదు. ముందు రోజు దాకా చుట్టుపక్కల కూడా తొంగి చూసి ఉండాడు. కానీ నలుగురిలో తను కనపడాలి అనే తాపత్రయం అతన్ని అలా లాక్కొస్తుంది. ఎలాగో సంపాదిస్తాడు ఒక బ్యాడ్జ్. ఆ బ్యాడ్జ్ పెట్టుకుని హడావుడిగా అంతా తనే చేస్తున్నట్టు తిరిగేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూడంగానే ఇదిగో ఇతనికి దంభిత్వం ఉంది అని టక్కున గుర్తుపట్టగలరు. తర్వాత ఎందుకు అలా బాహ్య ప్రదర్శనలు చేస్తారు, ఇది మూడవ అంశం. ఈ దంభిత్వం ఉన్న వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారు అని ఆలోచిస్తే వారికంటూ వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ ఒక విజయం గాని, ఒక గొప్పతనం గాని ఏమీ ఉండదు. వాళ్ళకి వాళ్ళే నచ్చరు. కానీ తక్కిన వాళ్ళు మెచ్చుకోవాలి అనుకుంటారు. అలా మెచ్చుకోవాలి అనే తపన ఉంటుంది కాబట్టి లేనిపోని ఆర్భాటాలకు పోతారు. అంటే హెచ్చులకు పోతారు. ఫాల్స్ ప్రెస్టేజ్ అంటాం. కొంతమంది విమానాల్లో తప్ప తిరగనట్టు మనకి హడావిడి చేస్తూ ఉంటారు. వాళ్ళు అసలు ఎక్కారో లేదో కూడా మనకు అనుమానమే. కానీ అలా చెప్పుకుంటారు. కాకపోతే ఇలా ప్రవర్తించే వాళ్ళకి ఒక చిన్న సమస్య ఉంటుంది. వాళ్ళకి జ్ఞాపక శక్తి చాలా బాగుండాలి. ఎందుకంటే ఒకసారి చెప్పిన కోత ఇంకొకసారి కొయ్యకుండా కోసేస్తూ ఉంటారు. విన్నవాళ్ళు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని పోయినసారి అలా అన్నావు కదా, ఇప్పుడు ఇలా అన్నావేమిటి అంటే దాన్ని మళ్ళీ సమర్థించుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడాలి. అలా కొంతమంది చేస్తూ ఉంటారు. అసలు పండక్కి మేమేమీ పైసా ఖర్చు పెట్టలేదు, అంతా మా అమ్మా నాన్నే ఖర్చు పెట్టారు అని చెప్తారు. కొంచెం సేపు అయ్యాక మాకు 20,000 అయింది అంటారు. ఎవరన్నా వాళ్ళని అదేంటి అమ్మా నాన్నే ఖర్చు పెట్టారు, మాకేం ఖర్చు అవ్వలేదన్నావు కదా అంటే మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పాలి. వాళ్ళు అంతా ఖర్చు పెట్టినా పిల్లలకి మేము బట్టలు కొన్నాం దానికి అయ్యింది అని ఏదో సమర్థించుకోవడానికి చూస్తారు. అంటే ఇలా హెచ్చులు పోయేటప్పుడు వాళ్ళు ముందేం చెప్పారో మర్చిపోతుంటారు. అలా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే ముందే చూసాం, వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, ఆత్మ న్యూనత భావన ఉంటుంది. అవతల వాళ్ళంత విజయం నేను సంపాదించలేదు అని అది కవర్ చేసుకోవడానికి ఇలా చేస్తారు. సరే, ఈ దంభిత్వం ఉంటే ఏమిటి నష్టం అంటే దానికి ఇక్కడ మనం జవాబు చూస్తాం. వేదాంతం దంభిత్వాన్ని ఒప్పుకోదు. 2 కారణాలు దానికి. ఒక కారణం ఏమిటి అంటే ఎప్పుడైతే ఈ వేష భాషల మీద మక్కువ ఉందో దాని అర్థం ఏంటి, దేహాభిమానం ఎక్కువ ఉన్నట్టు అర్థం. వేదాంతంలో మనం నేర్చుకునే మొట్టమొదటి అంశమే నేను శరీరాన్ని కాదు. నేను శరీరాన్ని కాను అని అర్థం చేసుకోవాలంటే శరీరం మీద అంత అభిమానం ఉంటే వేదాంతాన్ని తొందరగా జీర్ణించుకోలేం. అందువల్ల ఈ దేహ అభిమానం నుంచి బయటపడాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఒక విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. షో ఆఫ్ చేయకూడదు అనేసరికి డర్టీగా ఉండాలి అనుకుంటారు కొంతమంది, అశుభ్రంగా ఉండాలి అని. అశుభ్రంగా ఉండాలని అనట్లేదు. కొంతమంది తక్కువ బట్టలే వేసుకున్నా కూడా చాలా శుభ్రంగా మడత నలగని బట్టలతో నీట్గా బయటకు వస్తారు. కొంతమంది నాకు దేహాభిమానం లేదు అని ఇప్పుడే మెకానిక్ షెడ్ నుంచి వస్తారు. అలా రాకూడదు. క్లెన్లీనెస్ వేరు, షో ఆఫ్ వేరు. ఉన్నంతలో శుభ్రంగా ఉండాలి, సింప్లిసిటీ చూపించాలి, కానీ డాబులకి పోకూడదు. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఈ దంభిత్వం ఎందుకు చూపిస్తున్నారు, తనకేది లేదు అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల అని చూసాం. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల నాకేమీ లేదు, నేను పరిమితి ఉన్న జీవిని అని బాధపడుతూ ఉంటాడు. నేను మనిషిగా ఏమీ సాధించలేదు, నేను ఎందుకు పనికిరాని వాణ్ణి అనే భావన తొలిచి వేస్తూ ఉంటుంది.
అలా నాకేమీ లేదు, నేను ఎందుకు పనికిరాని వాణ్ణి అనే వ్యక్తికి వెళ్ళి నువ్వు బ్రహ్మవి అని చెప్తే అది జీర్ణించుకోలేడు. కాబట్టి తనని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి ఫస్ట్. ఆ ఆత్మ న్యూనత భావన పోవాలి. అది పోతే తనని తానుగా యాక్సెప్ట్ చేయటం నేర్చుకుంటే అప్పుడు తాను కేవలం పరిమితి ఉన్న జీవి కాదు, అపరిమితమైన బ్రహ్మ అని యాక్సెప్ట్ చేయడానికి సంసిద్ధుడవుతాడు. అందువల్ల కూడా దంభిత్వం ఉండకూడదు. సో దంభిత్వం ఉండకూడదు అంటే అదంభిత్వం పాటించాలి. అమానిత్వం ఉంటే గర్వం లేకుండా ఉంటాడు. అదంభిత్వం ఉంటే లేనిది ఉన్నట్టుగా బిల్డప్ చేయడు. ఈ రెండు ఉంటే మనసు సాధారణ వ్యక్తిగా ఉండేలాగా సిద్ధపడుతుంది. దానితో వేదాంతం నేర్చుకోవడానికి సంసిద్ధం అవుతుంది. ఇది అదంభిత్వం గురించి. ఇప్పుడు మూడవ అంశం అయిన అహింసకి వెళ్దాం. అహింసలో 4 అంశాలు చూద్దాం. అహింస అంటే ఏమిటి? ఎందుకు హింస చూపుతారు? దాని పరిష్కారం ఏమిటి? ఎందుకు శాకాహారమే తినాలి? ఎందుకు అహింస చూపాలి? ఈ అంశాలను చర్చిద్దాం. మొదటి అంశం అహింస అంటే ఏమిటి? హింస అంటే ఎదుటి వారిని బాధ పెట్టడం. అది కూడా ఎలా? కాయేన వాచ మనసేన అంటే శారీరకంగా వాళ్ళని కొట్టడం, కాళ్ళు చేతులతో కొట్టడం. వాచ అంటే వాక్కుతో ఇష్టం వచ్చినట్టుగా ఎదుటి వారిని దుర్భాషలాడటం. మనసుతో అంటే వాళ్ళని పైకేమీ అనకపోయినా కూడా మనసులో వాళ్ళని శపిస్తాం, వాళ్ళు నాశనం అయిపోవాలి అనుకుంటాం. అది కూడా చాలా తప్పే. ఆలోచనలకు కూడా చాలా శక్తి ఉంటుంది. అలా ఎవరిని చెడుగా అనుకోకూడదు. మళ్ళీ హింస కూడా మనం కొన్ని చోట్ల చూపించాల్సి ఉంటుంది, తప్పని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్, నేను హింస చూపించకూడదు, నేను ఆపరేషన్ చేయను, కత్తితో కోయను అంటే అక్కడ పేషెంట్ బాగుపడడు. కాబట్టి డాక్టర్ చూపించే వైద్యం హింసలోకి రాదు. అది అర్థం చేసుకోవాలి. హింసకి అహింసకి మధ్య చాలా భేదం ఉంది. హింస పంచమహాపాపాల్లో ఒక పాపంగా వర్ణిస్తారు. అంటే ఎంత పెద్ద పాపమో చూడండి, హింస పంచమహాపాపాల్లోకి వస్తుంది. అదే అహింస పాటించటం పంచ యమల్లో ఒకటిగా వస్తుంది. యమ నియమాలు నేర్చుకున్నాం మనం. 5 యమల్లో అహింస ఒక మహావ్రతం. అహింస అనేది పెంపొందించుకోవాలి. ఇది అహింస అంటే ఏమిటి? ఇప్పుడు ఎందుకు మనిషి హింస చూపుతాడు? ఈ హింసా ప్రవృత్తి మనుషుల్లో ఎందుకు ఉంటుంది అంటే 3 కారణాలు చెప్పవచ్చు. మొదటి కారణం, తను హింసిస్తున్నాడు అని తనకి తెలియదు. అది తెలియకుండా చూపిస్తున్న హింస. ఉదాహరణకి ఒక బహిరంగ సభ అవుతోంది, ప్లేస్ లేక చాలా మంది నిల్చుని ఉన్నారు. అందులో మీరు కూడా నిల్చున్నారు. మీకు తెలియకుండా మీ పక్కనున్న వ్యక్తి మీద మీ బూటు కాళ్ళు పడింది. మీరు మధ్య మధ్యలో గెంతుతున్నారు, హుషారుగా ఉన్నారు. అతనికి దెబ్బ ఇంకా ఎక్కువ, అతనికి నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ అది మీకు తెలియటం లేదు. అతను కూడా, అయ్యో మీరు నా కాళ్ళని తొక్కుతున్నారండి, మీ బూటు కాళ్ళతో మరీ తొక్కుతున్నారు, నాకు చాలా నొప్పిగా ఉంది అని అతను కూడా చెప్పాడు. అతను ఎందుకు చెప్పాడు అంటే అతను స్వతహాగా చాలా నెమ్మదస్తుడు, పిరికి వ్యక్తి అయి ఉండవచ్చు. లేదా మీరు అరుస్తారో తిడతారో అన్న భయం ఉండి ఉండవచ్చు. ఏ కారణం వల్లనైనా మీరు అతన్ని హింసిస్తున్నారు అని మీకు తెలియదు. మగవాళ్ళు డామినేటింగ్ గా ఉంటారు. అంటే ప్రతిదీ వాళ్ళ మాట ప్రకారం సాగాలి అని అనుకుంటారు. వాళ్ళు అలా డామినేటింగ్ గా ఉన్నారని కూడా వాళ్ళకి తెలియదు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా చలామణి అవుతుంటారు కాబట్టి కొంత నిరంకుశత్వం చూపిస్తూ ఉంటారు. మన సాంప్రదాయంలో పతియే ప్రత్యక్ష దైవం అని నేర్పిస్తారు. అందుకని స్త్రీలు కూడా అలవాటు పడిపోతారు ఆ నిరంకుశత్వానికి, అణిమణిగి ఉంటారు. ఆ భర్తని ఏమీ అనకుండా, ఎదురు తిరగకుండా, పిల్లలు కూడా ఏమన్నా అన్నా పోనీలేరా, నాన్నే కదా, ఏం బాధపడకండి, ఆయన మనస్తత్వం అంతే అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
అలా వీళ్ళు నిరంకుశత్వంగా ఉండడానికి కొంత వీళ్ళు కూడా తోడ్పడతారు. అది కొనసాగుతూ ఉంటుంది. కానీ రాను రాను ఏమవుతుంది, కొన్నాళ్ళయ్యాక ఈ భార్య గూడా ఎప్పుడో ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. లేదా భర్త మీద గౌరవం గూడా పోవచ్చు. అందువల్ల ఈ నిరంకుశత్వం చూపించకుండా ఉండాలి. సో దీనికి పరిష్కారం ఏమిటి? అతను తెలియకుండా నిరంకుశత్వం చూపిస్తున్నాడు కాబట్టి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? భార్యతో, పిల్లలతో ఇంటరాక్ట్ చేయాలి. వాళ్ళ అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోవాలి. తను చేస్తున్న నిర్ణయాల మీద వాళ్ళ అభిప్రాయం ఏమిటి? వాళ్ళు ఇష్టంగా ఒప్పుకుంటున్నారా? బలవంతంగా ఒప్పుకుంటున్నారా? అంటే ఈ ప్రేమ ఎక్కువైనా కూడా అది పొసెసివ్ లవ్ అంటారు. వాళ్ళు నాకు అనుసంధానంలో ఉండాలి, నా మాటే వినాలి, నన్ను దాటిపోకూడదు. అలాంటి అతి ప్రేమ కూడా ఒక్కోసారి బాధాకరంగానే ఉంటుంది. ఈ అతి ప్రేమ వల్ల ఇలా నిరంకుశత్వం చూపిస్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది తెలియదు. అందువల్ల ఇంటరాక్ట్ చేయాలి. భార్య పిల్లలతో మాట్లాడాలి. చాలా ఇళ్లలో మా నాన్నకు అసలు నాతో మాట్లాడే తీరికే లేదు అని పిల్లలు మొత్తుకుంటూ ఉంటారు. భార్య నన్ను అసలు ఈయన పట్టించుకోరు అంటుంది. ఆయనకి తీరికే లేదు అని. అలా ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏవో ఒక గొడవలు ఉంటూనే ఉంటాయి. కొంతమంది స్వామీజీకి విడివిడిగా వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు. స్వామీజీ చెప్తారట, మీరు ఇద్దరూ కలిసి రండి నా దగ్గరికి, విడివిడిగా కాదు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రండి అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే చాలా మంచి పద్ధతి పాటిస్తారు. ముందు భార్యని నువ్వు చెప్పు, నీ బాధలేమిటో చెప్పు అని ఆవిడ చెప్పినంతసేపు ఇతన్ని మాట్లాడనివ్వరు. స్వామీజీ అంటారు, అవకాశం ఇస్తే 300 పేజీలు కూడా రాయొచ్చు, కంప్లైంట్స్ అన్ని ఉంటాయి భార్యకి అని. అన్ని కాకపోయినా ముందు ఆవిడ కంప్లైంట్లు ఏమిటో చెప్పుకురావాలి. ఆ చెప్పటంలో కూడా స్వామీజీ ఏమంటారంటే, నువ్వు నన్ను బాధ పెట్టావు, నువ్వు నన్ను హింసించావు, అట్లా అతన్ని వేలు పెట్టి చూపించేలా చెప్పకూడదు. నేను దీనివల్ల బాధపడ్డాను, నాకు ఇది కష్టం వేసింది అని నా పరంగా చెప్పాలి అని అంటారు. సో అలా భార్య చేత కొన్ని చెప్పిస్తారు. అంతవరకు భర్త నిశ్శబ్దంగా వినాలి. ఇప్పుడు భర్త వంతు. భర్త చేత చెప్పిస్తారు వరుసగా. అతనికి ఉన్న కంప్లైంట్లు అతను చెప్పుకుంటాడు. ఇదే పద్ధతి. నేను ఇలా బాధపడ్డాను, నేను ఇలా అవస్థపడ్డాను అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇద్దరూ చెప్పుకున్నాక భార్య చెప్పిన కంప్లైంట్లలో భర్త తను ఏవి మారగలడో అవి 3, 5 కనీసం 1 తీసుకోవాలి. ఓకే, నీకు ఈ విషయం నచ్చలేదు కదా, ఇవాళటి నుంచి ఇలా ప్రవర్తించను. రేపటి నుంచి కూడా కాదు, ఇవాళటి నుంచి, ఎందుకంటే రేపటికి మళ్ళీ మైండ్ మారిపోతుంది. అందువల్ల ఇవాళటి నుంచి ఇలా ప్రవర్తించను అని అతను చెప్పగలగాలి. అలాగే భార్య కూడా భర్త చెప్పిన కంప్లైంట్లలోంచి కొన్ని తీసుకుని, ఓకే ఇవాళటి నుంచి నేను ఇలా చేస్తాను అని అనుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ అతను మొదలెడితే నేను మొదలెడతానని భార్య మొదలెడితే నేను మొదలెడతానని భర్త అనకూడదు. ఎవరికి వాళ్ళే, సరే వాళ్ళు చేసినా చేయకపోయినా ఇవాళ నుంచి నేను మారుతాను, నేను ఇలా చేస్తాను అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 3 అడుగులు దిగి వస్తే ఎదుటివారు 6 అడుగులు దిగి వస్తారు అని సామెత ఉంది. కానీ అది కూడా అందరూ తేలిగ్గా వినరు. ఎవరు ముందు దిగి రావాలి అని వాళ్ళ ప్రశ్న. అలా అనుకోకుండా ఫస్ట్ మనం దిగి రావాలి అనే దానికి ప్రిపేర్ అవ్వాలి. అలా చేయాలి అంటే భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకోవాలి. నాకు దీనివల్ల బాధ వేస్తోంది అని అనుకోవాలి. బయట వాళ్ళకి చెప్తే లాభం లేదు. ఎందుకంటే భార్య ఇలా బాధపడుతోంది అని కూడా అతనికి తెలియదు. ఇక్కడ మన పాయింట్ ఏమిటి, ఇగ్నోరెన్స్ అని చూసాం. భార్య ఇలా ఈ విషయాలకి బాధపడుతోంది అని కూడా అతనికి తెలియదు. నాకు ఫ్రెండ్ ఉండేది, తను వాళ్ళ ఆయన గురించి మా అందరికీ చాలా కంప్లైంట్స్ చెప్తూ ఉండేది. నేను విని ఒకరోజు చెప్పాను, మా అందరికీ నువ్వు చెప్పుకుని లాభం లేదు, మేమేమి ఆర్చలేము తీర్చలేము, మీ ఆయనకే నువ్వు చెప్పుకో, మనసు విప్పి చెప్పుకో, నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు ఇది బాధ వేస్తోంది,
అని చెప్పు అంటే వినరండి అంది. వింటారో లేదో నువ్వు చెప్పి చూడు, ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పు, వినే మనిషి అయితే అర్థం చేసుకుంటాడు అని చెప్పాను. ఒక సందర్భం వచ్చినప్పుడు అలాగే తను చెప్పింది, ఆయన విన్నాడు. ఇప్పుడు బాగున్నామండి, ఆయన అర్థం చేసుకున్నాడు, నా బాధని విని అలా ప్రవర్తించట్లేదు అని చెప్పింది. అందరూ అలా మారుతారన్న గ్యారంటీ లేదు. కానీ ఎవరికో చెప్పుకునే బదులు ఎవరైతే మనని బాధ పెడుతున్నారో వారితో ముఖాముఖి చెప్పుకుని ఆ బాధ తీర్చుకోవడం మంచి పద్ధతి. అందులో స్వామీజీ చేసింది ఇంకా మంచి పద్ధతి. మామూలుగా అందరం చేస్తుంటాం నిజ జీవితంలో. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే నాకు కూడా ఒక జంట బాగా తెలుసు. ఇద్దరూ నాకు విడివిడిగా చెప్పుకునేవారు. ఎవరిది వింటే వాళ్లే కరెక్ట్ అనిపించేది. అయ్యో వీళ్ళు ఇంత అవస్థ పెడుతున్నారా అనుకునేదాన్ని. ఒకసారి నేను చెప్పాను, మీరు విడివిడిగా చెప్తున్నారు, ఎవరిది కరెక్టో తెలియట్లేదు, నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలి అన్నాను. అలా ఉంటే లాభం లేదండి, మా సీన్ మారిపోతుంది, మేము చాలా అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తాము, మా ఇంట్లో ఒక కెమెరా పెట్టాలి మాకు తెలియకుండా, అప్పుడు కానీ మీకు తెలీదు అని చెప్పారు వాళ్ళు. ఆ విధంగా మనం విడివిడిగా సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నించి లాభం లేదు. స్వామీజీ అంటారు, నాకు కూడా చెప్పక్కర్లేదు, ఏం కంప్లైంట్స్ ఉన్నాయో అవి రాసి భర్త చేతిలో పెట్టండి అని అంటారు. అలా తెలుసుకోవడానికి ప్రయత్నించి మారాలి. పైగా స్వామీజీ ఇంకొక అంశం, చాలా అద్భుతమైన అంశం చెప్తారు. నలుగురితో అడ్జస్ట్ అవ్వలేనప్పుడు అసలు ఫ్యామిలీ కావాలని కోరుకోవటం ఎందుకు? సన్యాసిగానో బ్యాచులర్ గానో ఉండిపోవచ్చు కదా. ఒక పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ పెళ్లిలో ఉండే గివ్ అండ్ టేక్ ఉండాలి, యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ ఉండాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే బ్యాచులర్ లైఫ్లో ఉండే సరదాలు ఉండాలి, మళ్ళీ ఫ్యామిలీ లైఫ్లో ఉండే అడ్వాంటేజ్ ఉండాలనుకుంటారు. అది కుదరదు. ఫ్యామిలీ లైఫ్ కావాలి అంటే కొంత సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనం చేస్తున్న ప్రవర్తన అవతల వాళ్ళకి బాధాకరంగా ఉంది అంటే దాన్ని వెంటనే వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలి. అందువల్ల చిన్న మార్పుతో మొదలెట్టండి. ఏది పెద్ద పెద్ద మార్పులు చేసే అక్కర్లేదు. ఒక చిన్న కర్టసీ, ఒక చిన్న థ్యాంక్ యూ, ఒక చిన్న సారీ ఎంతో మార్పు తీసుకువస్తుంది. అందువల్ల నిరంతరం మీ ప్రవర్తన ఎలా ఉందో ఎదుటి వారిని కనుక్కుంటూ ఉండండి. ఇది మొదటి స్టెప్. మొదటి కారణం ఏమన్నా, మీరు హింసిస్తున్నారు అని తెలియకపోవటం, మీ అజ్ఞానం కారణం అన్నాం. ఇక్కడ తెలుసు, తెలిసినా పట్టించుకోరు. కొంతమందికి సాడిస్టిక్ ప్లెజర్ ఉంటుంది, అవతల వాళ్ళని హింసించడంలో ఆనందం పొందుతారు వారు. ఓ చిన్న పిల్లవాడు హాయిగా వాడంతటి వాడు ఆడుకుంటుంటే వెళ్ళి ఓ దెబ్బ వేసి వాడిని ఏడ్పించి వస్తారు కొంతమంది. వాడు ఏమి హాని చేయలేదు, అయినా ఓ దెబ్బ వేయటం అదొక సరదా. అలా సాడిస్టిక్ ప్లెజర్. కొంతమందికి నోటి దురద ఎక్కువ ఉంటుంది, వాళ్ళు జోక్ వేస్తూ ఉంటారు, ఏదో నవ్విస్తున్నా అనుకుంటారు, కానీ అది అట్ ద కాస్ట్ ఆఫ్ సంబడి అనేది వాళ్ళకి తెలియటం లేదు. యూ కెన్ లాఫ్ విత్ అదర్స్ బట్ యూ షుడ్ నాట్ లాఫ్ అట్ అదర్స్ అంటారు. అంటే ఎదుటివారితో కలిసి నవ్వవచ్చు, కానీ ఎదుటివారి మీద జోక్స్ వేసి నవ్వకూడదు. అంత చిన్న విషయం తెలియదు. పైగా ఇలా జోక్స్ వేసేవాళ్ళు వాళ్ళు ఎన్నన్నా వేస్తారు కానీ వాళ్ళ మీద ఎవరూ వేయకూడదు అంటారు. అంటే వాళ్ళకి తెలుసు ఒక జోక్ వేస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో తెలిసి కూడా వాళ్ళు అలా చేస్తున్నారు అంటే ఇది కావాలని చేస్తున్న హింస. దీన్ని సాడిస్టిక్ ప్లెజర్ అంటారు. ముఖ్యంగా భర్తలకి భార్య వైపు వారంటే లోకువ. అత్తవారి సైడ్ వాళ్ళని విమర్శిస్తాడు అవకాశం వచ్చినప్పుడల్లా. వాళ్ళకి చాలా ఆస్తి ఉండేది, దానంతా తగిలేశారు, వాళ్ళ అబ్బాయి తాగి తందనాలు ఆడాడు, ఉన్నదంతా హారతి కర్పూరం చేసేశాడు, వీళ్ళకి మర్యాదలు తెలియవు, పెళ్లిలో కూడా మాకు మర్యాదలు చేయలేదు, ఇట్లాంటివన్నీ అంటాడు. ఇట్లాంటివన్నీ అంటాడు అని ఎలా తెలుస్తుంది మనకి? అందరూ ఎదుర్కొండా అంటాడు. స్వామీజీ చెప్తారు, నాకెలా తెలుసు అంటే, నన్ను ఇంటికి భోజనాన్ని పిలిచినప్పుడు నా ఎదుర్కొండా భర్త భార్య వైపు వాళ్ళని విమర్శిస్తాడు అని. ఎందుకంటే అప్పుడు ఆవిడ నోరెత్తదు కదా అని ధైర్యం. ఆవిడ కూడా స్వామీజీ ముందు పోట్లాడితే బాగుండదు అని ఊరుకుంటుంది. అలా చేయకూడదు. అంటే భర్తలే చేస్తున్నారా భార్యలు చేయట్లేదా అనకండి, భార్యలు చేసేవి ఉంటాయి,
రెండు వైపులా సమస్య ఉంటూనే ఉంటుంది. స్వామీజీ అది కూడా ఒక ఉదాహరణ చెప్తారు. ఒక శిష్యురాలు ముందు ఆవిడ స్వామీజీకి శిష్యురాలైంది. తర్వాత భర్తని ఆవిడ మార్చింది. అత్తవారింటి వైపు వాళ్ళకి దీపం పెట్టే అలవాటు కూడా లేదు. భక్తి అంటే ఏమిటో తెలీదు. ఈవిడ ఇంటికి వెళ్ళాకే భర్తకి భక్తి అంటే నేర్పించింది. ఇలా స్వామీజీ క్లాసులకి రావటం నేర్పించింది. మంచి అలవాట్లు పెంపొందించింది. అంతా తనే మార్చింది. అసలు అంతకుముందు బారెడు పొద్దెక్కితే గానీ లేవని ఆయన ఇప్పుడు పొద్దునే లేచి స్వామీజీ క్లాసులకి ఆవిడతో వెళ్తున్నారు. ఇదంతా చేసింది. ఆవిడ స్వామీజీకి కూడా చెప్తుంది. పాపం ఆ భర్త కూడా అవునండి నిజమే, నేను చాలా బాధ్యతారహితంగా ఉండేవాడిని, నాకు అసలు దేవుడు భక్తి భగవద్గీత మీద ఇంట్రెస్ట్ ఇవేవీ లేవు, ఈవిడ పుణ్యవాని మారాను అని అతను కూడా ఒప్పుకుంటాడు. సరే ఒకసారి చెప్తే బాగానే ఉంటుంది. కానీ పదే 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 స్వామీజీతో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చెప్పడం, ఆ భర్త మింగాలేక కక్కాలేక అవును నిజమే అని ఒప్పుకోవడం, ఇది జరుగుతూ ఉంటుంది. అలా ఎవరూ ఎవరిని 10 సార్లు విమర్శించకూడదు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. భగవంతుడు మనకి కాళ్ళు చేతులు ఇచ్చింది మంచి పనులు చేయటానికి, కాళ్ళు చేతులతో ఎదుటి వారిని హింసించటానికి కాదు. అలాగే వాక్కు ఇచ్చింది మంచి మాటలు మాట్లాడటానికి. చెయ్యి విషయం తీసుకోండి, చేత్తో ఒక దెబ్బ వేసిన దానికన్నా ఆ చేతిని భుజం మీద స్నేహహస్తంగా వేస్తే ఎదుటివాడికి ఎంత ఆనందంగా ఉంటుంది, అది చెయ్యాలి. అలాగే వాక్కుతో దుర్భాషలాడవచ్చు, ఆప్యాయంగా ఎలా ఉన్నావు అని 2 మాటలు మాట్లాడవచ్చు. దుర్భాషలాడితే అది సాడిస్టిక్ ప్లెజర్ అవుతుంది. ఆప్యాయంగా ఎలా ఉన్నావు అంటే అది ప్రేమ చూపించినట్టు అవుతుంది. ఆ చిన్న ప్రేమ మాటకే కరిగిపోతారు కొంతమంది, ఏడుస్తారు కూడా. ఆప్యాయంగా ఎలా ఉన్నావు అని పలకరిస్తే కళ్ళనీళ్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ కాస్త ఆప్యాయతకి వాళ్ళు నోచుకోరు. కాబట్టి ఈ 2వ సమస్యకి సొల్యూషన్ ఇదే. సాడిస్టిక్ ప్లెజర్ చూపించటం మాని ఆప్యాయత చూపించాలి, సెన్సిటివ్గా మారాలి. వీళ్ళు ఇన్సెన్సిటివ్గా ఉన్నారు. అవతల వాళ్ళు బాధపడుతున్నారన్న విషయం తెలిసి కూడా పట్టించుకోవటం లేదు. ఇప్పుడు దాని సొల్యూషన్ ఏమిటి అంటే ఎదుటివారి బాధని అర్థం చేసుకోగలగాలి. దయానంద స్వామీజీ అంటారు, ఎదుటివారి బాధని నీ బాధగా చూడగలిగేంత జాలి గుండె ఉండాలి. వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధ మీ కళ్ళలో ప్రతిబింబించాలి. మీరు వాళ్ళ గురించి అవస్థపడాలి. ఎదుటివారు చిన్న బాధ పడుతున్నా కూడా మీరు విలవిల్లాడాలి. అటువంటి బాధని మనం స్వీకరిస్తాం. మన బాధ గురించి బాధపడడం కాదు, ఎదుటివారు బాధపడుతుంటే మనం వాళ్ళతో పాటు బాధపడటం మంచిది. అది మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి తోడ్పడుతుంది. ఒకవేళ వాళ్ళు మనని హింసించినా మనం మళ్ళీ హింసించకుండా మంచి మాటలు మాట్లాడాలి. ఇది 2వ సమస్యకి సొల్యూషన్. ఇప్పుడు 2 చూసాం. హింసిస్తున్నామని తెలియకపోవటం. అది ఎలా తెలుసుకోవాలి అంటే ఎదుటి వారితో చర్చించి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకుని మారటం. 2వది మనం పట్టించుకోకుండా వాళ్ళు బాధపడతారని తెలిసి కూడా బాధ పెట్టడం, సాడిస్టిక్ ప్లెజర్ చూపించటం. అది మాని స్నేహహస్తం చాచటం, 4 మాటలు మంచి మాటలు చెప్పటం, అది చేయాలి. అంతేకాదు వాళ్ళని పట్టించుకోకపోవటం అన్నాం, అది పట్టించుకోవటం మొదలెట్టాలి. చాలా మందికి ఆ ఒంటరితనం బాధిస్తుంది. వాళ్ళకి ఎవరికో ఒకళ్ళకి ఒక కష్టం సుఖం చెప్పుకోవాలి అని ఉంటుంది. అది కూడా అవుతూ ఉంటుంది. స్వామీజీ దగ్గరికి కొంతమంది వస్తుంటారు, చాలా కష్టాలు ఉంటాయి వాళ్ళకి. ఆ కష్టాలన్నీ చెప్పుకుంటారు వాళ్ళు. అక్కడ తీర్చే కష్టాలు కూడా కావు, కొన్ని వాళ్ళు అలా భరించాల్సిందే. అది ఎవరూ తీర్చలేరు. స్వామీజీ కూడా సింపథెటిక్ గా అయ్యో చాలా అవస్థ పడుతున్నారు మీరు, మీ ప్రారబ్ధ కర్మ ఎంత ఎక్కువగా ఉంది, నిజమే చాలా బాధపడుతున్నారు అని అంటారు. స్వామీజీ అక్కడ ఏం సలహా ఇచ్చి ఉండరు. కానీ వాళ్ళు ఏమంటారు, స్వామీజీ మీ దగ్గరికి వచ్చాక మా భారం తీరింది, చాలా మంచి సలహా ఇచ్చారు, థ్యాంక్ యూ అంటారు. అక్కడ నిజంగా స్వామీజీ ఏం సలహా ఇచ్చి ఉండరు.
విని నిజమే మీరు బాధపడుతున్నారు అని ఓదార్పుగా ఓ 2 మాటలు అనుంటారు. అదే వాళ్ళకి ఎంతో నిశ్చింతని కలగజేస్తుంది. అలా ఓదార్చే హస్తం లేకపోతే చాలా బాధ వేస్తూ ఉంటుంది. నాకొక ఫ్రెండ్ ఉంది. ఆవిడ భర్త మీద బోలెడు కంప్లెయింట్లు చెప్తూ ఉండేది. అవునండి, మీ భర్త చెడ్డవాడు, ఇలాంటి వాళ్ళు ఉండరు అంటే ఆవిడ చాలా కోపం వచ్చేది. నేనంటే అంటాను గానీ మీరు మా ఆయన్నేమనకండి. ఆయన చాలా మంచివాడు. నేనేదో ఇప్పుడు తట్టుకోలేక మీకు చెప్తున్నాను గానీ అనేది. సరే అని రెండోసారి ఆవిడ ఏదన్నా చెప్పినప్పుడు, లేదండి మీరు అనవసరంగా ఆయన్ని ఊహించుకుంటున్నారు. ఆయన చాలా మంచివాడండి. ఎందుకలా బాధపడతారు అంటే, ఎంత అమాయకులండి మీరు. అసలు మీకు మగవాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలీదు. మీ వారు మంచివారు కాబట్టి అందరూ మంచివాళ్ళు అనుకుంటారు మీరు అని అంటుంది. అంటే అక్కడ కావాల్సిందేంటి ఆవిడకి ఒక సలహా గాని, ఓదార్పు గాని కాదు. వినే హృదయం ఉండాలంతే. ఆవిడ అలా అంతా చెప్పుకున్నాక నిశ్చింతగా ఫీల్ అయ్యేది. అది గ్రహించాక ఇంకా సలహాలు, ఓదార్పు ఇవ్వటం మానేశాను. ఊరికే వింటూ ఉండేదాన్ని. స్వామీజీ చెప్తున్న సలహా కూడా అదే. ఎవరైనా కష్టంతో వస్తే అది మనం వినిపెట్టితే చాలు. వాళ్ళకి సలహాలు అక్కర్లేదు, సంప్రదింపులు అక్కర్లేదు. అది కూడా కరువైపోతుంది ఈ రోజుల్లో. అందుకే ఇంతమంది సైకియాట్రిస్టులు పుట్టుకొస్తున్నారు. మనుషులతో చెప్పుకోవడానికి వీలు లేకపోతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సి వస్తుంది. కనీసం భక్తి ఉన్నవాళ్ళు భగవంతుడి ముందు కూర్చుని బోరున ఏడ్చి కష్టం సుఖం చెప్పుకుంటారు. మనిషికి కావాల్సింది ఓదార్పునిచ్చే భుజం అని చెప్తుంటారు. అందుకే ఒక భుజం మీద తలవాల్చి మనం కష్టం సుఖం చెప్పుకోగలిగినంత స్నేహహస్తం ఉండాలి ఎవరికైనా. అది మనం అవ్వాలి. కానీ ఎంత ఇన్సెన్సిటివ్గా ఉంటారు మనుషులు అన్నదానికి స్వామీజీ ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నారు. ఈ సినిమా హాల్లలో చూడండి, ఇంటర్వెల్లో బయటికి వెళ్ళి పాప్కార్న్ అవి తెచ్చుకుంటారు. ఆ సీట్లు చాలా దగ్గరగా ఉంటాయి, ఎక్కువ గ్యాప్ ఉండదు. చీకట్లో వెళ్తుంటే కూర్చున్న వ్యక్తి కాలు తొక్కి వెళ్ళే అవకాశం ఉంది. చాలా మంది సారీ కూడా చెప్పరు. ఒకతను అలా కుటుంబంతో వచ్చాడు, కుటుంబం మొత్తం బయటికి వచ్చారు. ఆ పక్కవాడి కాలు తొక్కే వెళ్ళాడు ఆయన. తర్వాత పాప్కార్న్ అవన్నీ కొనుక్కొచ్చారు. మళ్ళీ లైట్లు ఆరిపోయాయి, మళ్ళీ చీకటి. వాళ్ళ రో ఏదో గుర్తులేదు. సరే అప్పుడు ఆ పక్క సీట్ ఆయన్ని, నీ కాలు తొక్కానా నేను అని అడిగాట. ఆ పక్క సీటు వ్యక్తి చాలా సంతోషించాడు. పోన్లే ఇప్పుడన్నా సారీ చెప్తున్నాడు, ఇందాక చెప్పకపోయినా అని కొంత రిలీఫ్ అనిపించి అవునండి అన్నట. అయితే ఇదే సీటు అని, రండి ఇదే సీటు అని భార్యా పిల్లల్ని పిలుస్తాడు. అంటే తను చేసినట్టు తెలిసి కూడా క్షమాపణ చెప్పట్లేదు. అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. ఇది రెండవ అంశం. అంటే అంత ఇన్సెన్సిటివ్గా ఉన్నామని మనం గ్రహించుకుని సెన్సిటివ్గా మారాలి, సున్నిత మనస్కులం అవ్వాలి. ఇప్పుడు మూడవది, ఎందుకు హింస చూపిస్తాం అంటే కోపం రావటం వల్ల హింస చూపిస్తాం. ఎవరన్నా ఏదైనా చేస్తే దాని మీద కోపం వచ్చి దానికి ప్రతిఫలంగా మనం వాళ్ళని తిట్టడమో కొట్టడమో చేస్తాం. కోపం అనేది మనకి భగవంతుడు సహజంగా ఇచ్చిన గుణం. కోపాన్ని తప్పుపట్టకూడదుట. కోపం సహజ గుణం. కోపం మంచిదా చెడ్డదా అంటే దానంతట దాన్ని చూస్తే అది మంచిది కాదు, చెడ్డది కాదు. సైకాలజీలో దాన్ని ఒక డిఫెన్స్ మెకానిజంగా వర్ణిస్తారు. ఇప్పుడు శరీరానికి చూడండి, ఏదైనా అనారోగ్యం వస్తే బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది, జ్వరం వస్తుంది. ఆ జ్వరం ఏమిటి అంటే మనకి అనారోగ్యం వచ్చింది అని చూపించే సంకేతం. అదేవిధంగా మనసుకి ఏదన్నా బాధ వేస్తే మనసులో టెంపరేచర్ పెరుగుతుంది, అంటే కోపం వస్తుంది. కోపాన్ని హీటెడ్ అప్ అంటాం చూడండి. అందువల్లనే సో మనసులో కోపం వస్తుంది. అది అవసరం, అది మనకి ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తుంది. కానీ నాకు కోపం వచ్చింది కాబట్టి నేను కొడతాను అనకూడదు. కోపం రావచ్చు, కానీ కోపాన్ని ప్రదర్శించకూడదు. అది హింస చూపించడానికి కారణంగా వాడితే అది తప్పు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నాడు కృష్ణ పరమాత్మ.
రజోగుణం ఉన్న వాళ్ళకి కోరిక నుంచి వచ్చిన కోపం వస్తుంది అని అంటాడు. అందువల్ల ఈ కోపం వస్తే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చాలా మంది ఏమంటారు, ఎందుకు కోపం చూపించావు అంటే అతను నన్ను బాధ పెట్టాడు, అందువల్ల నేను తిరిగి బాధ పెడుతున్నాను అని అంటాడు. కానీ శాస్త్రం ఒప్పుకోదు. అతను నిన్ను బాధ పెట్టినంత మాత్రాన నువ్వు వెంటనే అతన్ని కొట్టేసి తిట్టేసి చేయకూడదు. నీకు పనిష్మెంట్ ఇచ్చే హక్కు లేదు. టిట్ ఫర్ టాట్ అంటుంటాం మనం. ఆ టిట్ ఫర్ టాట్ మంచి పద్ధతి కాదు అని శాస్త్రం అంటుంది. తర్వాత మామూలుగా అందరూ ఏమంటారు, ఇప్పుడు చిన్నపిల్లల విషయం తీసుకోండి, ముఖ్యంగా నాన్న బాబు ఇది తప్పు ఇది చెయ్యకు అంటే వాడు వినడు. అందుకని ఏం చేస్తారు, పడేయమని ఒక దెబ్బ వేస్తారు, టక్కున అల్లరి మానేస్తాడు. కాబట్టి ఇదిగో నేను దెబ్బ వేయటం వల్లే మారాడు. స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. అంటే దెబ్బ కొట్టకపోతే పిల్లవాడు పాడైపోతాడు అని. కానీ మన వాళ్ళు ఏమంటారు, సామధాన భేద దండోపాయాలలో దండోపాయం ఆఖరి మెట్టు. ఏది కుదరనప్పుడు దానికి రావాలి. ఏ పనిష్మెంట్ అయినా సరే అన్యాయంగా ఇవ్వకూడదు. మన చట్టమే తీసుకోండి, ఎవరైనా హత్య చేస్తున్నట్టు చూసినా, కళ్ళారా చూసినా కూడా వెంటనే అతనికి పనిష్మెంట్ ఇచ్చేరు. అతను ఎంత పెద్ద నేరం చేసినా, ఎంత మర్డర్ చేసినా కూడా అతనికి జైలు శిక్షో ఉరి శిక్షో ఎప్పుడు విధిస్తారు, వాదోపవాదాలు అయ్యాక. డిఫెన్స్ లాయరు పబ్లిక్ ప్రాసిక్యూటరు వాదించి అతని నేరం ఎస్టాబ్లిష్ అయ్యాకే అతన్ని శిక్షిస్తారు. అంటే దీన్ని బట్టి తెలిసింది ఏమిటి, ఒక నిర్ణయం తీసుకునే ముందు 4 విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఆ నిర్ణయం తీసుకునే ముందు తగినంత సమయం వెచ్చించాలి దాని మీద. ఒకటి చూడంగానే వెంటనే శిక్షించేయకూడదు. ఆ విషయం గురించి కొంచెం లోతుగా ఆలోచించాలి. లోతుగా ఆలోచించాలి అంటే దానికి కావాల్సినంత సమయం పెట్టుకోవాలి. తర్వాత నేరం చేసిన వ్యక్తి ఎందుకు ఆ నేరం చేశాడు అనే విషయం తెలుసుకోవాలి. అంటే అతని వైపు అతను చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలి. హియరింగ్ అంటాం మూడవది. సో మొదటిది కావలసినంత సమయం ఇవ్వాలి. రెండవది మనం శిక్షించే ముందు ఆలోచించాలి. మూడవది వినాలి. ఆ నేరం చేసిన వ్యక్తి ఎందుకు అంత పెద్ద నేరం చేశాడు. ఒక వ్యక్తిని దారుణంగా చంపాడు అంటే దాని వెనక ఏదో లోతైన కారణం ఉంటుంది. ఆ కారణం ఏమిటి అది ఆలోచించాలి. నాలుగవది ఆబ్జెక్టివిటీ అంటారు. అంటే మన పర్సనల్ ఫీలింగ్స్ అందులో పెట్టకూడదు. మనం బాధపడ్డాం కాబట్టి వాడు చచ్చిపోవాలి అని అనుకోకూడదు. అంటే మన పర్సనల్ ఫీలింగ్స్ కి అక్కడ చోటు లేదు. ఓ చిన్న దోమ విషయమే తీసుకోండి. ఒక దోమ మనని కుడితే టప్మని ఆ చేతి మీద ఓ దెబ్బ వేస్తాం. అదే ఎదుటి వాళ్ళని కుడితే ఏమంటాం, ఉదాహరణకి ఇంటికి వచ్చిన చుట్టాలు, అబ్బా మీ ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నాయంటే పైగా వాళ్ళ మీద జోక్స్ వేస్తాం. దోమలకి కొత్త బ్లడ్ ఇష్టం, నువ్వు కొత్తవాడివి కాబట్టి నిన్ను ఎక్కువ కుడతాయి, మమ్మల్ని ఏం కుట్టవు అంటాం. అంటే వాళ్ళకొక రూలు మనకొక రూలు. సో సబ్జెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అలా ఉండకుండా ఆబ్జెక్టివ్గా మన పరంగా ఆలోచించకుండా నిష్పక్షపాతంగా ఆలోచించాలి. ఎదుటి వ్యక్తికి శిక్షనిచ్చేలోపు ఆలోచించాల్సిన 4 అంశాలు ఏమిటి? సఫిషియంట్ టైం ఇవ్వాలి, థింకింగ్ ఉండాలి, హియరింగ్ చేయాలి, ఆబ్జెక్టివిటీ ఉండాలి. అప్పుడు ఆ పనిష్మెంట్ ఇవ్వచ్చు. కొంతమంది నాకు కోపంలో కూడా బాగా ఆలోచించే విచక్షణ శక్తి ఉంది అంటే ఒప్పుకోవచ్చేమో కానీ అలా ఉండే అవకాశాలు చాలా తక్కువ మందికి ఉంటాయి. 99% ఆఫ్ పీపుల్కి కోపంలో బుర్ర పనిచేయదు, విచక్షణ శక్తి ఉండదు. అందువల్ల వెంటనే శిక్షించకూడదు. ఆ కోపాన్ని తగ్గించుకున్నాక ఆలోచించాలి. సో ఇక్కడ మూడవ అంశం, వాళ్ళు నన్ను బాధిస్తున్నారు కాబట్టి నేను హింసిస్తున్నాను అనేది సమస్య. దాని పరిష్కారం, వాళ్ళు మనని బాధించినంత మాత్రాన వాళ్ళని శిక్షించే హక్కు మనకి లేదు.
ఒకవేళ శిక్షించాలనుకున్నా ఈ అంశాలన్నీ బేరీజు వేసి చూడాలి. సో ఇప్పుడు ఎందుకు హింస పాటిస్తారు అంటే 3 కారణాలు, వాటి పరిష్కారాలు చూసాం. మొదటి కారణం హింసిస్తున్నాం అని తెలియకపోవటం వల్ల హింసించటం, అది తెలుసుకోవటం పరిష్కారం. రెండవది వాళ్ళకి సున్నిత మనస్తత్వం లేకపోవటం, పరిష్కారం సున్నితత్వం పెంచుకోవటం. మూడవది వాళ్ళు నన్ను బాధించారు కాబట్టి నేను బాధిస్తున్నాను అనటం, మనకు ఆ హక్కు లేదు. ఒకవేళ బాధించాలనుకున్నా 4 అంశాలను బేరీజు వేసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇది దీనికి పరిష్కారం. ఈ హింస ఇంతవరకు మనుషుల గురించే చూసాం. పూజ్య స్వామీజీ మనం ఎందుకు శాకాహారమే తినాలి అంటే జంతువుల మీద ఎందుకు హింస చూపించకూడదు అది కూడా చాలా బాగా చెప్తారు. మన శాస్త్రం హింసాన్న కుర్యాత్ అని ఒక విధివాక్యం విధించింది, హింస చేయకూడదు అని. అందువల్ల మనం శాకాహారమే తినాలి. జంతువులు పక్షులు వేరే జీవుల్ని తింటాయి, అవి తింటున్నాయి కదా నేను తింటాను అనకూడదు. ఎందుకంటే వాటిని ప్రీ ప్రోగ్రామ్డ్ అంటాం. దేవుడే అవి ఏం తినాలో ముందే నిశ్చయించి వాటిని వదిలాడు భూమి మీదకి. అందుకే చూడండి, ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏనుగు పచ్చగడ్డే తింటుంది, ఏ దేశంలో ఉన్నా సింహం జంతువునే వేటాడి తింటుంది. తన దగ్గరకు వచ్చిన జంతువుని తినదు, మళ్ళీ వేటాడి వెంటాడి చంపి తింటుంది, తనకు కావలసినంతే తింటుంది. అలా జంతువులని డిజైన్ చేశాడు. జంతువులు తింటున్నాయి కాబట్టి నేను తింటాను అని మనిషి అనకూడదు. చాలా మంది చెప్పే కారణాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మన దంతాలు నాన్ వెజ్ తినడానికి డిజైన్ అవ్వబడలేదు అని, శాకాహారం తిన్న వాళ్ళే ఎక్కువ రోజులు ఉంటారని ఇలాంటివి చెప్తారు. అవేమీ కాకుండా మెయిన్ కారణం మనం తీసుకుంటే అహింస పాటించాలి. మనకి హింసించే హక్కు లేదు. ఒకవేళ తినాలి అనుకుంటే పూజ్య స్వామీజీ ఒక మార్గం చెప్తున్నారు. ఎలా తినాలిట? ఆ జంతువులు పరిగెత్తుకెళ్లే అవకాశం వాటికిచ్చి వాటి వెంటబడి వేటాడి అవి దొరికితే చంపి తినాలి. అప్పుడు కూడా మన హంటరు కత్తులు అవేం వాడకూడదు, మన చేతులతో వాటిని చంపడానికి ప్రయత్నించాలి. వాటి చేతిలో మనం చంపబడినా దానికి సిద్ధం అవ్వాలి. అవి మనకి డిన్నర్ అవ్వాలి అని మనం ఎలా ఆశిస్తామో వాటికి మనం డిన్నర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానికి సిద్ధపడి అవసరమైతే వాటి చేతిలో చావడానికి సిద్ధపడి వెళ్ళాలి. అందువల్ల శాకాహారం తినాలి కానీ ఇలా మాంసాహారం జోలికి పోకూడదు. మన స్వామీజీ చెప్తారు ఒక సందర్భంలో, ఆయన స్వామీజీ దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు తోటి శిష్యులు కలిసి ఆ ఎండుటాకులని అన్ని ఏరి ఒక చెట్టు కింద పోసి వాటిని అంటిస్తున్నారట. అప్పుడు పూజ్య స్వామీజీ అటుగా వచ్చి, అయ్యో ఎందుకు అలా కాలుస్తున్నారు, ఆ పెద్ద చెట్టుకి ఆ వేడి రాదా అని అన్నారట. అప్పుడు వీళ్ళకి అర్థమైంది చెట్లని కూడా హింసించకూడదు అని. అంత జాలి దయ మనకి ఉండాలి అని. సరే, ఇప్పుడు ఎందుకు అహింస చూపించాలి? హింస చేయకూడదు అన్నా, ఎందుకు అహింస చూపించాలి అంటే దానికి కూడా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రకృతి సూత్రం. ఈ కారణాన్ని మనం తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఏమిటా ప్రకృతి సూత్రం? ఇతరులు మనకు ఏం చేయకూడదు అనుకుంటున్నామో మనం ఇతరులకు అవి చేయకూడదు. మనకు దోమ కూడా హాని చేయకూడదు అని మనం అనుకుంటే మనం ఎవరికి హాని చేయము. దయానంద స్వామీజీ అంటారు, మనకి ప్రశాంతత కావాలి అంటే మనం ప్రకృతి సూత్రాన్ని ఉల్లంఘించకూడదు. ప్రకృతి సూత్రాన్ని ధర్మం అంటారు. ధర్మాన్ని అతిక్రమిస్తే మనను మనమే హింసించుకున్నట్టు అవుతుంది. ఈ విషయం అర్థం చేసుకోవడానికి దయానంద స్వామీజీ ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తుండేవాడు. వేప చెట్టు బోధే చాలా గరుగ్గా ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒంటి మీద షర్ట్ గాని బనీన్ గాని లేకుండా దానికి వీపు పెట్టి గట్టిగా రుద్దుకున్నారనుకోండి, ఏమవుతుంది? వీపు చాలా దురద పెడుతుంది. చెట్టుకేం అవదు, చెట్టు నిక్షేపంలా ఉంటుంది. కానీ మీరు రుద్దిన తీవ్రతను బట్టి మీకే మంట పుడుతుంది. ధర్మం
ఆ వేప చెట్టు లాంటిది. మీరు ధర్మాన్ని ఉల్లంఘిస్తే ధర్మానికి ఏమీ అవ్వదు. దాన్ని ఉల్లంఘించిన మీరే అవస్థ పడతారు. అందువల్ల అహింసని పాటించడం అంటే ప్రకృతి సూత్రాన్ని పాటించినట్టు. రెండవ అంశం జమ. ఈ జగత్తు ఒక పెద్ద బ్యాంక్ లాంటిది. ఈ జగత్తుకు మీరు ఏం చేస్తే అది జగత్తు అనే బ్యాంకులో మీరు చేసుకున్న జమ అవుతుంది. మీరు ఏది జమ చేస్తే దాన్నే వెనక్కి తీసుకోగలుగుతారు. అంటే మీరు ప్రపంచానికి హింస ఇస్తే మీకు తిరిగి వచ్చేది కూడా హింసే. మీరు జాలి, దయ, ప్రేమ ఇస్తే మీకు వెనక్కి తిరిగి వచ్చేది కూడా జాలి, దయ, ప్రేమలే. ఈ జమ అనే సూత్రం ప్రకారం మీరు అహింసని జమ చేస్తే మీకు కూడా అహింసే తిరిగి వస్తుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు. ఇంగ్లీషు సామెత ఇంకా ఎక్కువగా చెప్తుంది. ఇఫ్ యు సో ఎ విండ్ యు రీప్ ఎ వర్ల్ విండ్ అంటుంది. అంటే మీరు ఒక గాలిని పాతితే పెనుగాలి తిరిగి వస్తుంటారు. అంటే ఫలితం ఒక్కోసారి పదింతలుగా ఉంటుంది. అందువల్ల అహింస పాటించి తీరాలి. రాగద్వేషాలు మూడవ అంశం. ఇది వేదాంత పరంగా, సైకాలజీ పరంగా వస్తుంది. ఎదుటి వారిని హింసించే మనస్తత్వం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అది తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం. ఎందుకు ఎదుటి వారిని హింసిస్తున్నారు అని విశ్లేషణ చేస్తే దానికి కారణం ఇది. మీ కుటుంబం నుంచి, మీ స్నేహితుల నుంచి, ప్రభుత్వం నుంచి మీరు కొన్ని విషయాలను ఆశిస్తారు. ఇంకో విధంగా చెప్పాలంటే వాటి మీద రాగద్వేషాలను పెంచుకుంటారు. మీరు ఆశించినట్టు ఉంటే గొడవ లేదు, కానీ అలా ఉండదు. దాంతో ఏం చేస్తారు? మీకు కోపం వస్తుంది. మీ మాట వినాలి అని మీరు అనుకుంటారు. మీకు ఫ్రీ విల్ ఉంది నిజమే, కానీ దురదృష్టవశాత్తు వారికి కూడా ఫ్రీ విల్ ఉంది. భగవంతుడు మీ ఒక్కరికే ఫ్రీ విల్ ఇచ్చి తక్కిన వారికి ఇవ్వకుండా ఉండుంటే బాగుండేది, కానీ పాపం అలా చేయలేదు భగవంతుడు. అందువల్ల మీరు ఎదుటి వారి నుంచి ఆశించినవి వారు నెరవేర్చరు. మీకేమో మీరు ఎదిగిన కొద్దీ మీరు ఆశించేవి కూడా మీతో పాటు ఎదుగుతూ వస్తాయి. కొంతమందికి మరీ చిన్న విషయాల్లో కూడా చాలా పట్టింపు ఉంటుంది. కాఫీ ఇస్తే, ముఖ్యంగా ఫిల్టర్ కాఫీ, మరీ స్ట్రాంగ్గా ఉండకూడదు, మరీ లైట్గా ఉండకూడదు. చాలా చిన్న డిఫరెన్స్ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని సహించలేరు. 1/4 ounce కావాలి అంటే సరిగ్గా 1/4 ounce ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. ఆ విధంగా వాళ్ళు ఆశించింది జరగకపోతే ఏం చేస్తారు? ఎదుటి వారి మీద అరుస్తారు. ఇది మానవ నైజం. మీ బాబు తప్పుగా ప్రవర్తిస్తే మరుక్షణం మీరు అతన్ని తిట్టడమో కొట్టడమో చేస్తారు. ఇది సహజమైన ప్రతిస్పందన, కానీ అలా చేయకూడదు. ఎందుకు అంటే మనం కారణాలు ఆల్రెడీ చూసాం. ఇది అహింస గురించిన వివరాలు. దీని తర్వాత శాంతి చెప్పాడు కృష్ణ పరమాత్మ, కానీ మనం ఆర్జవం చూద్దాం. ఆర్జవం కూడా 4 అంశాలు చూద్దాం. ఆర్జవం అంటే ఏమిటి? ఆర్జవం లేకపోతే ఏమిటి సమస్య? ఆర్జవాన్ని ఎలా పాటించాలి? ఆర్జవాన్ని పాటిస్తే కలిగే ఫలం ఏమిటి? ఆర్జవం అంటే ఏమిటి అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే స్ట్రెయిట్నెస్ అంటారు. రెక్టిట్యూడ్ అని ఇంకొక మీనింగ్ ఉంటుంది. ఇది లాటిన్ వర్డ్ రెక్టర్ నుంచి వచ్చింది. రెక్టర్ అంటే స్ట్రెయిట్, అంటే మనోవాక్కాయ కర్మలు ఒక్క తాటి మీద నడవటం. రుజు భావన, త్రికరణ శుద్ధి అని చెప్తారు దీనికి నిర్వచనం. అంటే మనసు, వాక్కు, కర్మ ఒక్క తాటి మీద నడవటం. ఆనెస్టీ అని, absence ఆఫ్ స్ప్లిట్ పర్సనాలిటీ అని అంటారు. ఇది ఆర్జవం అంటే నిర్వచనం. ఆర్జవం లేకపోతే ఏమిటి అంటే మనం స్ప్లిట్ పర్సనాలిటీగా మారుతాం. అంటే మనసు, వాక్కు, కర్మ ఒక్క తాటి మీద నడవవు. మనసు ఆలోచించేది వేరు, వాక్కు చెప్పేది వేరు, లేదా మనం చెప్పేది వేరు, చేసేది వేరు. చాలా మంది గురించి ఆ మాట అంటుంటారు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది వేరే అని చెప్తారు. అలా ఉండకూడదు. 3 ఒక్క లైన్లో వెళ్ళాలి. ఈ మనసు, వాక్కు, కర్మ ఒక్క తాటి మీద నడవకపోతే మనసులో గిల్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్ బయలుదేరుతుంది. గిల్ట్ అంటే అపరాధ భావన, నేను అనుకున్నట్టు చేయలేకపోతున్నాను అనే అపరాధ భావన.
చేసేదొకటి చెప్పేదొకటి అవుతూ ఉంటే ఈ కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. పైగా దానివల్ల ఏమవుతుంది, ఏదైనా ఒక చోటికి వెళ్ళినా, ఒక మీటింగ్‌కి వెళ్ళినా అక్కడ బాడీలీ ప్రెజెంట్, మెంటలీ యాబ్సెంట్ అంటారు. శారీరకంగా అక్కడ కూర్చుని ఉంటారు. కానీ మీ మనసు ఎక్కడో తిరిగి వస్తుంది. అంటే మీకు శక్తి ఉండదు. మంచివాళ్ళుగా చెలామణి అవ్వటానికి చూస్తూ ఉంటారు. కానీ లోపల మీ అంత దుర్మార్గులు లేరు అని మీకు కూడా తెలుసు. అలా నటించి, నటించి చివరికి ఒక్కోసారి అసలు నేనెవరు? నేను మంచివాడినా? చెడ్డవాడినా? అని మీకే అనుమానం వస్తుంది. అలాంటి దాని మీద ఒక కథ కూడా వచ్చింది రీడర్స్ డైజెస్ట్‌లోనే. ఒక సిబిఐ ఆఫీసర్ తన పేరుని, తన ఐడెంటిటీని వదిలేసి వేరే వ్యక్తిగా ఎన్నాళ్ళో నటిస్తాడు. చివరికి అతనికే ఒక స్టేజ్‌లో అనుమానం వస్తుంది. నేనెవరు? నా పేరేమిటి? నా ఐడెంటిటీ ఏమిటి? సో, ఈ ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అది మొదలవుతుంది. అసలు నేను ఎవరు? నేనెలా ప్రవర్తిస్తున్నాను? ఆ రెండిటి మధ్య పెద్ద అగాధం పెరుగుతుంది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎవరన్నా వస్తే రండి, రండి అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తారు. ఒక బ్రాడ్ స్మైల్ ఇచ్చి. కానీ నొసలు చిట్లిస్తారు. అబ్బా! వచ్చాడురా బాబు బోరుగాడు. ఓ గంట తింటాడిప్పుడు నన్ను అనే భావన మనసులో తొలిచివేస్తుంది. సో, అది ఒక సమస్య. ఇప్పుడు మరి ఆర్జవం ఎలా పాటించాలి? అంటే దానికి మొట్టమొదటి స్టెప్ పంక్చువాలిటీ చూపించాలి. ఒక మనిషికి ఫలానా టైంకి వస్తాను అని చెప్తే ఎట్టి పరిస్థితిలోనూ ఆ టైంకి వెళ్ళాలి. సత్య పరిపాలన అంటారు. సో, సత్యం ఆర్జవంలో ఒక భాగం. సత్యం చెప్పాలి, ఆ చెప్పిన సత్యాన్ని పాటించాలి. చిన్మయానంద స్వామీజీ అంటారు, ఏదైనా పని చేస్తాను అనుకుని చెయ్యకపోతే అది క్యాన్సిలింగ్ ద థాట్ అవుతుంది. అంటే మనసు, శరీరం ఒకదాంతో ఒకటి సఖ్యత లేకుండా అవుతున్నాయి. అలా చేయకూడదు. సో, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మొదటి స్టెప్ సమయ పాలన ఉండాలి. ఓ ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. ఒకతను నేను 6కి వెళ్ళాలి, ఒక మీటింగ్‌కి తొందరగా వెళ్ళాలి అంటాడు. 6 అంటే 6కి ఎవరు రారు, తీరిగ్గా 7కి వెళ్ళు, ఏం పర్వాలేదు అని ఎదుటి వ్యక్తి అంటాడట. అప్పుడు ఈ మొదటి వ్యక్తి అంటాడట, అసలు నేను నిజానికి 3కి వెళ్ళాలి, 6కి వెళ్ళినా చాలులే అనుకుని 6కి వెళ్తున్నాను అని అంటాడు. అలా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. ఆ సభల అన్న టైంకి పిలిచిన వారు ఉండరు, వచ్చే ఆడియన్స్ ఉండరు. 6కి అంటే పొరపాటున మీరు 6కల్లా వెళ్తే అక్కడ ఊడ్చే దిక్కు కూడా ఉండదు. మీరే ఆ హాల్ ఊడ్చుకోవాల్సినంత పరిస్థితిగా ఉంటుంది. అలా అని చెప్పి మీరు లేటుగా వెళ్ళకూడదు. మీరు ఆ టైంకే వెళ్ళాలి. సమయ పాలన చాలా ముఖ్యం అని స్వామీజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో, ఫస్ట్ సమయ పాలన ముఖ్యం. ఒకవేళ ఏ కారణం వలనన్నా అనుకున్న సమయానికి, అనుకున్న చోటికి వెళ్ళలేకపోతే వారికి ఫోన్ చేసి ఆ విషయం చెప్పాలి. ఆ కనీస మర్యాదలు కూడా పాటించరు చాలా మంది. నిజంగా మీరు సమయానికి వెళ్దాం అనుకున్నా, సరిగ్గా మీరు బయలుదేరే సమయానికి ఎవరో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. లేదా ఏ ముఖ్యమైన ఫోనో వస్తుంది. అప్పుడు మీరు వెంటనే ఎక్కడికి వెళ్ళాలో వారికి ఫోన్ చేసి, నాకిలా ఆలస్యం అవుతుంది, నేను ఫలానా సమయానికి వస్తాను అని చెప్పటం కనీస ధర్మం. కానీ ఇది చాలా మంది పాటించరు. సో, మన ఆర్జవం పాటించాలంటే ఈ 2 మెట్లు ఎక్కితే చాలంటారు స్వామీజీ. ఒకటి అన్న సమయానికి వెళ్ళటం, రెండవది వెళ్ళలేకపోతే నేను ఇలా రాలేకపోతున్నాను అని చెప్పటం. అలా చెయ్యగలిగితే క్రమేపీ తక్కిన మెట్లు కూడా ఎక్కగలుగుతారు ఆర్జవంలో. ఒక్కోసారి మీరు ఎవరికో రేపు పొద్దున 9కల్లా ఏ విషయం చెప్తాను అని అంటారు. ఆ విషయం పూర్తిగా మర్చిపోతారు. వాళ్ళేమో 9కల్లా పాపం ఫోన్ దగ్గర ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూస్తుంటారు. మీకు ఆ సమాచారం అప్పటికి తెలిసి ఉండకపోవచ్చు. తెలియలేదు కదా అని మీరు ఫోన్ చేయరు. కానీ మీకోసం ఆశగా వాళ్ళు ఎదురు చూస్తారు. అప్పుడు మీరేం చేయాలి? కనీసం ఆ 9కల్లా ఫోన్ చేసి, నేను అనుకున్న సమాచారం నాకు ఇంకా దొరకలేదు, మళ్ళీ చెప్తాను, మీరు నిరాశ పడకండి అని ఆ వార్త చెప్పాలి. కానీ ఇలాంటి సున్నితత్వం ఇప్పుడు తగ్గిపోతోంది. పరిస్థితులు మనుషులను వాటికి దూరంగా చేస్తున్నాయి. అందువల్ల ఆర్జన అంటే సమయ పాలనతో మొదలు పెట్టాలి. సత్యం పలకటం ఒక భాగంగా వస్తుంది దీనిలో. సరే, ఈ ఆర్జవం చేస్తే కలిగే ఫలం ఏమిటి అంటే
ముఖ్యంగా వేదాంతం బాగా వంట పడుతుంది. మనోవాక్కాయ కర్మలు అంటే త్రికరణ శుద్ధిగా ఉన్న వ్యక్తి ఏదంటే అది నిజం అవుతుంది. అతనిలో ఒక సంకల్ప శక్తి పెరుగుతుంది. ఇలా ఉండని వాళ్ళ శక్తి తగ్గుతుంది గాని మనోవాక్కాయ కర్మల పరంగా అంటే త్రికరణ శుద్ధిగా ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి. వాళ్ళు ఏదంటే అది అవుతుంది. వాక్శుద్ధి ఉంది అంటారు అలాంటి వాళ్ళని. ఆ వాక్శుద్ధి వల్ల వాళ్ళు ఏమంటే అది అవుతుంది. అందుకని ఏం చేస్తారు, కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇది అవుతుందని చెప్పండి, మీరు అంటే అవుతుంది అంటే వాళ్ళు పాటించిన ఆర్జవం వల్ల అది సాధ్యం అవుతుంది. అందుకనే మనసు, వాక్కు, కర్మ ఒక్క తాటి మీద ఉండాలి. ఒక సంగీత కచేరీకి వెళ్ళి చూస్తే మీకు ఆ విషయం అర్థం అవుతుంది. అక్కడ ఎన్ని వాయిద్యాలో ఉంటాయి. కచేరీ మొదలు పెట్టే ముందు అన్ని వాయిద్యాలను ఒక శృతిలో మీటి ఉంచుతారు. ఒక్కోసారి ఆ శృతిని తీసుకురావడానికి ఆ విద్వాంసుడు చాలా శ్రమ పడతాడు. కానీ అన్ని వాయిద్యాల మధ్య ఏకశృతి ఉండకపోతే ఆ సంగీతం వీణుల విందుగా ఉండదు. అలా మీలో కూడా అపశృతి ఉండకూడదు. అంటే మీ మనస్సు, వాక్కు, కర్మ ఏకశృతిలో ఉండాలి. ఈ సూత్రాన్ని ఉపనిషత్తుల్లో చెప్పే శాంతి పాఠం అద్భుతంగా చెప్తుంది. వాంగ్మే మనసి ప్రతిష్ఠితం, మనోమే వాచి ప్రతిష్ఠిత. వాక్కు మనసులో ప్రతిష్ఠింపబడి ఉండుగాక, మనసు వాక్కులో ప్రతిష్ఠింపబడి ఉండుగాక. అప్పుడే నాకు వేదాంతం అర్థం అవుతుంది. ఇక్కడ కర్మ చెప్పకపోయినా మనం దీనిలో కర్మను కలుపుకోవాలి. రావణాసుని అంగాల మధ్య ఏకత్వం లేదని చూపించటానికే అతనికి 10 తలలు ఉన్నట్టుగా వర్ణిస్తారు అని చెప్తారు దయానంద స్వామీజీ. అందువల్ల ఆర్జవం పెంపొందించుకోవాలి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మానం. మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మణి అన్యత్ దురాత్మానం. మహాత్ములకు మనసు, వాక్కు, కర్మ ఒక్క తాటి మీద నడుస్తాయి. దురాత్ములకు మనసు, వాక్కు, కర్మ మూడు దారుల్లో ఉంటాయి. అంటే మూడిటికి పొత్తు కుదరదు. మీరు ఆ దురాత్ములలాగా ఉండకుండా మహాత్ములలాగా ఎదగాలి. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.